హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్‌లో స్పాంజ్ లాంటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో, మా చిత్తూరులో అయితే మీకు ఇడ్లీకి, దోసకి ఒకటే బ్యాటర్ అనమాట. సో, ఫస్ట్ నేను కొంచెం బ్యాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్, సోడా, వాటర్ ఏసుకొని ఇట్లా జారుగా మిక్స్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇడ్లీది దాంట్లో ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దాన్ని ఆయిల్‌తో బాగా గ్రీస్ చేసి మనం కలుపుకున్న బ్యాటర్‌ని ఫిల్ చేసి పెట్టేయాలనమాట. సో, ఇది ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక 20 మినిట్స్ మాత్రం క్లోజ్ చేసి పెట్టేసారంటే ఇడ్లీ బాగా కుక్ అయితుంది. సో, జస్ట్ మనం టచ్ చేసి చూస్తే మనకి స్టిక్ కాలేదు అంటే ఇడ్లీ బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్‌లో వాటర్ యాడ్ చేసుకొని, ఒక స్పూన్ పెట్టుకొని దాంట్లో డిప్ చేసుకొని ఇడ్లీదనేది కుక్ అయిపోయినాక స్లోగా రిమూవ్ చేసుకుంటే నీట్‌గా వచ్చేస్తుంది. చూసారు గదా! మీరు గూడా ఇంత సాఫ్ట్ ఇడ్లీ చేయాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేనైతే ఎలా చేయాలో చెప్పగలుగుతా. అండ్ మన ఛానల్‌ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.